అయితే 24 ఇయర్స్ అవుతుందండి సుమారు. అవునా? ఇవాళటి వరకు సుమారు అనుకుంటే ఎక్కువ తక్కువ. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాగా గుర్తుంది. అక్కడి నుంచే నా సాధన స్టార్ట్ అయింది. అప్పటి నుంచే అంటే సీరియస్నెస్ ఉండేది నాకు మొదటికెళ్ళి. అంటే మా ఇంటి అసలు ఈవెన్ మీకు చెప్పడంలో అతిశయక్తి కానీ ఇప్పుడు నేను చేసే సాధన మా ఇంటి వాళ్ళకు కూడా, ఇప్పుడు అమ్మకు కానీ మా బ్రదర్కి కానీ లేదా పెళ్ళైన తర్వాత నా భార్యకు కానీ వీళ్ళకి తెలిసేది కాదు. ఎందుకు అంటే సాధన అనేది చేసేటప్పుడు గుప్తంగా అది ఎగ్జిబిషన్ చేస్తూ నేను ఒక పెద్ద భక్తుని అనే ఒక ఎగ్జిబిషన్ చేస్తూ చేసేది కాదు. ఇప్పుడు నేను ఇన్స్టిట్యూట్ నడుపుతున్నప్పుడు కూడా నేను నార్మల్గానే ఉండేది. నా వ్యాపారాలు నడుపుకునేటప్పుడు, కాలేజెస్ నడుపుకునేటప్పుడు ఇట్లా నార్మల్గానే ఉండేది. నేను ఎగ్జిబిషన్ అనేది ఆధ్యాత్మికతకు పనికిరాదు. నెంబర్ 1. తను సాధించే వరకు, తను ఆ నిష్ట పొందే వరకు మనం సాధన చేస్తున్న విషయము, నేను ఒక సాధకుని అనే విషయము ఎవ్వరికీ చెప్పరాదు. ఎందుకు అంటే దాని ద్వారా డీవియేషన్ జరుగుతుంది సాధకునికి. లేకపోతే అబ్బో నా కొడుకు సన్యాసులలో కలుస్తాడు వచ్చన్న మా మదర్ టెన్షన్ పడుతుంది, నా భర్త నన్ను పెళ్లి చేసుకున్నాడు కానీ మన సన్యాసులో కలుస్తాడు అని ఆమె టెన్షన్ పడుతుంది. ఇవన్నీ ఏమవుతుంది అని అంటే వాళ్ళకి కంగారు ఎత్తినట్టు అవుతుంది. కాబట్టి నేను ఆత్మానుభూతి పొందిన విషయం వాళ్ళకి 2017 వరకు తెలియదు. 2017 వరకు ఆ అనంత చైతన్యపు సాక్షాత్కారం పొందినట్టు మా ఇంట్లో నా భార్యకు కూడా నేను చెప్పలేదు. అంటే అది చెప్పుకునే విషయం కాదు. నా ఆ ఆనందంలో, ఆ నా బ్లిస్లో నేను సదా రమించడానికి భగవంతుడు నాకు ఇచ్చిండు, దాన్ని ఎగ్జిబిషన్ చేయడానికి కాదు. కాబట్టి నేను దాన్ని అంత పెద్దగా దాన్ని ఏదో గొప్ప విషయం అని కూడా నేను అట్లా తీసుకోకపో. సో అట్లా ఆ సాధన మహాప్రాణ విద్య చేస్తూ 24 ఇయర్స్ అది ఏదైతే అయిందో ఒక 2 ఇయర్స్ నుంచి ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ మహాప్రాణ విద్య లోకంకు చెప్పబట్టి అంత 1.5 ఇయర్ అవుతుందండి. అలాగే స్వామి, అసలు ఈ పీఠాలకి ఒక గుర్తింపు ఉండాల్సిన అవసరం ఉందా? పీఠాలు అసలు ఎందుకోసం అంటే మీరేం చెప్తారు? అద్భుతమైన ప్రశ్న. వాస్తవంగా దేవాలయాల వ్యవస్థ, పీఠం వ్యవస్థ ఇవి కొంత చిన్న వేరియేషన్ ఉంటుంది. ఆలయ వ్యవస్థలో ఓన్లీ అర్చకులు ఉంటారు. వారు అక్కడున్న దేవతామూర్తికి పూజ చేస్తూ వచ్చిన భక్తులకు అర్చన చేస్తూ అట్లా ఆ సేవలు జరుగుతాయి. పీఠాలు ఓన్లీ పూజలకు పరిమితమయ్యేటి కావు. పీఠం అంటే జ్ఞాన ప్రచారపు నిలయాలు. అందుకే దీన్ని రాజశ్యామల దేవాలయం అనే మనం రాజశ్యామల పీఠం అన్నాం. సో పీఠం అన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పెట్టినటువంటి భగవదాదేశంతో ఎవరైతే గురువు ఉంటారో వారి ఆధ్వర్యంలో ఒక తాను ఏదైతే తనలో ఉన్న ఆ చైతన్యపు తరంగాన్ని తాకి ఉన్నాడో, ఆ అనంతాన్ని తను దర్శించి ఉన్నాడో, ఆ దైవానుభూతిని, దానిని లోకానికి పంచడానికి మాత్రము ఇటువంటి పీఠాల నెలకొల్పడం అవసరం ఉంటుంది. అప్పుడు ఇది ప్రచారము, ఏ విద్యను తను ఆచరించి అది పొందాడో భగవదాదేశం ఉంటే ఆ లోక కళ్యాణార్థం దాన్ని మళ్ళీ వితరణ చేయడం అనేది ఉంటుంది ఉచితంగా, దట్టు బేషరతుగా. అందుకనే మహాప్రాణ విద్య ఫ్రీ టు ఆల్. అంటే మనం ఎప్పుడు ఎక్కడ 1 రూపీ ఛార్జ్ చేయం. దానికి ఏ టోకెన్ సిస్టమ్ కానీ లేకపోతే దానికి ఒక ఎంట్రీ ఫీజు కానీ ఎప్పుడు ఎక్కడ పెట్టాం. ఎందుకంటే అది నిష్కామంగా వితరణ జరుగుతూ ఉంటుంది. నేను నేర్చుకున్న విద్య కానీ వాళ్ళకి ఆ టెక్నిక్ నేర్పడం కానీ, ఆ సాధన మీద ఉన్న వాళ్ళకి డౌట్స్ ఉంటే తీర్చడం కానీ. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ నిర్మల్ ఈ మూలకు ఉన్నది, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నేర్చుకునడానికి వస్తున్నారు. అదే ఒక దేవాలయాలు వాళ్ళు ఎన్నో దాటుకొని రావాల్సి వస్తుంది. పీఠం కాబట్టి ఎందుకు వస్తున్నారు అంటే ఇక్కడ జ్ఞానం ఉన్నది కాబట్టి వస్తున్నారు. ఒక్క దేవుడి కోసమే వస్తలేరు. జ్ఞానం నేర్చుకొని నేను ఆ జ్ఞానాన్ని పొందాలి, ఆ జ్ఞానాన్ని వారు ఏదైతే మార్గంలో నడిచి వాళ్ళు పొందారో నేను అది పొందాలి అనేది ఉంటుంది. అందుకే పీఠాలన్నీ జ్ఞాన ప్రచార కేంద్రాలే నన్ను అడిగితే. అవి జ్ఞానాన్ని ఉచితంగా నిష్కామంగా లోకానికి వితరణ చేసి వాళ్ళను ఆత్మోన్ముఖులుగా చేయడానికి నెలకొల్పబడ్డాయి. ఇవి మనకు ఆదిశంకరాచార్యుల నుంచి ఇట్లా ఆ పరంపరలో మీకు వస్తున్నటువంటి ఎందరో ఈ పీఠాల వ్యవస్థను పెట్టడం జరిగింది. ఆదిశంకరులు కూడా అవి జ్ఞానపీఠాలుగానే పేర్కొన్నాడు. సాధనలు, ఆధ్యాత్మిక సాధనలు నేర్పడానికే ఆ 4 ఏరియాలలో 4 పెట్టాడు అప్పుడున్న కాల పరిస్థితులలో. తూర్పుకొకటి, పడమరకొకటి, ఈశాన్యంకొకటి, ఇట్లా ఈ రకంగా. ఆ రకంగా మహాత్ములు తాము ఏదైతే పొంది ఉన్నారో వాళ్ళ తదనంతరం కూడా ఈ విద్య వెళ్ళాలి, వెలుగొందాలి అన్న ఉద్దేశంతో ఆ పీఠ వ్యవస్థ పెట్టి
ఆ మార్గదర్శకాలు ఇచ్చి వాళ్ళు వెళ్తూ ఉంటారు అన్నట్టు. కాబట్టి పీఠాల నిర్వహణ, పీఠం యొక్క నెలకొలుపు కేవలం ఈ ఉద్దేశంతోనైతే అది ప్రపంచానికి మంచి చేస్తుంది.